చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. జనసేన పార్టీలోకి మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. సాధారణంగా జనసేన అంటే మెగా ఫ్యామిలీ అంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు తెరపైకి వచ్చింది అంటే తాజాగా చిరంజీవి లైలా అనే మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు హైదరాబాద్లో. ఈ కార్యక్రమంలో రాజకీయం గురించి మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ గురించి మాట్లాడారు. ఇప్పుడు చాలా కీలకమైనటువంటి చర్చగా ఇది రాజకీయ వర్గాల్లో ఇటు మెగా అభిమానుల్లో కూడా సాగుతుంది. ముఖ్యంగా జై జనసేన అంటూ ప్రజారాజ్యం ఇప్పుడు జనసేనగా అవతరించింది, రూపొందించబడింది అని మాట్లాడుతూ ఐఆమ్ వెరీ హ్యాపీ అని చెప్పి మాట్లాడినటువంటి ఆ ఏవైతే మాటలు ఉన్నాయో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరగటానికి అదే ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవాలి. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 17 అయిపోయినాము కదా. ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. వాస్తవంగా ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు చేసి ఆయన రాజకీయంగా భవిష్యత్తు ఏ విధంగా మారింది అనేది మనకు తెలుసు. ఇది కొన్ని అనివార్య కారణాల వల్ల ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయటం, ఆ తదుపరి ఆయనకు ఏ రకమైనటువంటి గౌరవం దక్కిందో మనకు తెలుసు. కేంద్రంలోనే సహాయ మంత్రి పదవి కూడా దక్కింది. ఇటువంటి సందర్భంలో చాలా కాలంగా ఆయన రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చిరు నోట జనసేన పార్టీ గురించి మాట్లాడటం దాదాపుగా ఇదే తొలిసారి. ఒక ఈవెంట్లో, ఒక కార్యక్రమంలో ఒక రాజ్యసభ పదవి అప్పగించి కేంద్రంలో ఒక కీలకమైనటువంటి శాఖకు సహాయ మంత్రిగా చిరంజీవికి అవకాశం ఇవ్వబోతున్నారు బీజేపీ పెద్దలు అనేది గత కొంతకాలం నుంచి పతాక స్థాయిలో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే చిరంజీవి జై జనసేన అనడంలో ఆంతర్యం ఏమిటి అంటే త్వరలోనే ఆయన పొలిటికల్ రీఎంట్రీ జనసేన నుంచి ఉండబోతుంది అనేది. వాస్తవానికి జనసేన పార్టీ స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్కు అన్ని విధాలుగా ఇటు ఆర్థికంగా అలాగే హార్దికంగా రెండు రకాలుగా సపోర్ట్ చేస్తూ వస్తున్నారు చిరంజీవి. ఒక్క చిరంజీవే కాదు, నాగబాబు, మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ చిరు నివాసానికి వెళ్ళి ఏ రకమైనటువంటి అక్కడ జరిగినటువంటి మనకు తెలుసు. అంటే ఒక అన్నయ్యను తండ్రిగా భావించి సాష్టాంగపడి నమస్కారం చేసేది. నీ వల్లే నేను ఈ రోజున ఈ యొక్క స్థాయిలో ఉన్నాను అని ప్రేమతో ఆలింగనం చేసుకున్నారు. మనకు తెలుసు అది. అంటే బయట చర్చించుకుంటున్నట్లుగా మెగా ఫ్యామిలీలో ముఖ్యంగా మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు, ముఖ్యంగా మెగా ఫ్యామిలీలో మెగా బ్రదర్స్ మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి, వివాదాలు కొనసాగుతున్నాయి అని చెప్పి రకరకాలుగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి
అంటే మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని ప్రతి సందర్భంలో వారు చేసేటువంటి కార్యక్రమాల ద్వారా మనకి ప్రూవ్ అవుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినప్పటికీ చిరంజీవి ఎప్పుడూ కూడా తన సోదరుడు పవన్ కళ్యాణ్కు ధైర్యం చెబుతూనే ఉన్నారు. ఇంటర్నల్ ఇష్యూ అది, సాధారణంగా ఎవరికి తెలియదు. అంటే అన్నయ్య రావచ్చు కదా, డైరెక్ట్గా పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయొచ్చు కదా, ఎన్నికల ప్రచార సభల్లో ఆయన కూడా తిరగాలి కదా అని రకరకాలుగా అనుకున్నారు. కానీ బిహైండ్ ద స్క్రీన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కు షాడోలా వ్యవహరించారు చిరంజీవి అని చెప్పొచ్చు మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు. ఇలాంటి సందర్భంలో 2014లో అంటే 10 ఏళ్ల పాటు పార్టీ యాక్టివిటీస్లోనూ అలాగే పార్టీ అధికారంలో రాకపోయినప్పటికీ ఎన్నో అవమానాలు మరెన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో ఏ రకమైనటువంటి ఫలితాలు వచ్చాయి, ఆయనకి దక్కినటువంటి గౌరవం కానీ అవన్నీ మనం చూసాం, అధికారం కూడా. ఇలాంటి సందర్భంలో అంటే మెగా ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్కు ఫుల్ సపోర్ట్ ఉంది రాజకీయంగా. కొంతమంది కొన్ని రకాలుగా చర్చించుకుంటున్నప్పటికీ అది వాస్తవం కాదు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. వారి యొక్క యాటిట్యూడ్ కూడా అదే విధంగా ముందుకు వెళ్తుంది. ఇటువంటి క్రమంలో చిరంజీవి ఏదైతే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్య చేశారో, అంటే రాబోయే కాలంలో చిరంజీవి జనసేన నుంచే పనిచేస్తారు అనేది బాగా అర్థం చేసుకోవాలి అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే జై జనసేన, ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా అని చెప్పి ఐఎమ్ వెరీ హ్యాపీ అని మనం ఒకసారి ఆయన ఏమన్నారు అనేది కూడా వినే ప్రయత్నం చేద్దాం. ఈయన కరాటే రాజుగారు అంటారు. ఈయన 18 ఏళ్ళు అయిపోయిందేమో కదా, ఆ టైంలో నాతో పరిచయం, ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయగా జై 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 జనసేన, ప్రజారాజ్యం మారిపోయింది. ప్రజారాజ్యం రూపాంతరం చెందింది జనసేనగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే చిరంజీవి ఆయన ఎంతో సంతోషంగా ఆ మాట మాట్లాడారు. ప్రజారాజ్యం అలాగే జనసేన ఈ రెండు పార్టీల పేరు ప్రస్తావనకు తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఏ రకమైనటువంటి కేరింతలు ఎలా క్లాప్స్ కొట్టారనేది మనం చూసాం. అంటే రాజకీయంలో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా. ఇలాంటి క్రమంలో చిరంజీవి భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారు. భారతీయ జనతా పార్టీలో కీ రోల్ రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో మరింతగా కూటమి బలంగా ఉంటుంది కాబట్టి మళ్ళీ అధికారం చేజిక్కించుకునే విధంగా ఒక రూట్ మ్యాప్ తయారు చేసుకుంటున్నారు 3 పార్టీల నేతలు అనేది వినిపిస్తున్నటువంటి తరుణంలో మీరు అనుకున్నట్లు నేను ఏ పార్టీలోకి వెళ్ళను, నా తమ్ముడు జనసేన పార్టీలోకే నేను ఉంటాను, ఆ పార్టీ ద్వారానే నా యాక్టివిటీస్ ఉంటాయి అనేది ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనప్పటికీ జనసేనలో ఇటీవల చోటు చేసుకున్నటువంటి పరిణామాలు నేపథ్యంలో చిరంజీవి ఈ కామెంట్స్ చేయటం అనేది కూడా పొలిటికల్గా చాలా హీట్ తెప్పిస్తున్నటువంటి వ్యవహారంగానే మనం చూడాలి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జనసేనని పవన్ కళ్యాణ్ ఆయనదే దాదాపుగా ఎక్కువగా పనిచేసినటువంటి సందర్భం. ఆయన ప్రజల్లోకి వెళ్ళటం, ప్రజలతో మమేకం కావడం, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూనే అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నేతల అవినీతి అక్రమాలు బండారం బయటపెట్టడం, ఇవన్నీ కలగలుపుకొని కూటమి అధికారంలోకి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ చరిస్మా కానీ ఆయనకున్నటువంటి అభిమానం కానీ ప్రజా ఆదరణతోనే 3 పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడటం, అధికారంలోకి రావడం జరిగాయి అనేది కూడా పొలిటికల్ సర్కిల్లో బాగా వినిపిస్తున్నటువంటి వాదన. ఇటువంటి తరుణంలో మెగాస్టార్ కూడా జనసేనలో యాడ్ అయితే ఇంకా ఆ పార్టీ పరిస్థితి
మరింతగా గ్రాఫ్ పెరుగుతుంది. ఎందుకనంటే మెగా ఫ్యామిలీ ఆయనకున్నటువంటి అభిమానులు కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఆయనకు దేశవ్యాప్తంగా సినీ రంగంలో ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. ఎన్నో అవార్డులు, రివార్డులు, ఎన్నో పురస్కారాలు కూడా ఆయన తీసుకున్నటువంటి సందర్భం. ఇప్పుడు ఆయన పొలిటికల్ జర్నీ అనేది జనసేన ద్వారానే జరగబోతుంది అనేది మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే తాజాగా ఆయన చేసినటువంటి కామెంట్స్ని బట్టి మొత్తానికైతే రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు, సమీకరణాలు చాలా వేగంగా మారుతాయనే మనం చెప్పుకోవాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్